ప్రైవేట్కే అస్సండి పేదల భూములపై ఉక్కుపాదం ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేలా చట్ట సవరణకు రంగం సిద్ధం ఆర్డినెన్స్ జారీ కసరత్తు ఇటీవల కేబినెట్లో ఆమోదం ఈ ఫైల్ను అత్యవసరంగా కేబినెట్ ముందుకు సర్క్యులేట్ చేయించిన సీఎం అసైన్డ్ భూములకి అంటే పేదలకు సంబంధించి ప్రత్యేకించి బలహీన వర్గాల భూములన్నింటినీ కూడా మరి పరిశ్రమలకు ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కథనాయించారు. ఆలస్యమైన న్యాయం గెలుస్తుంది ఏసీబీ కోర్టులో చెప్పిన మాటలపై చెవిరెడ్డి బహిరంగ లేఖ 3 దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం, ఇప్పుడు నా పిల్లలు కొనసాగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అన్యాయంగా లిక్కర్ కేసు ముడిపెట్టారు, నా జీవితంలో మద్యం అన్న మాటకు చోటే లేదు అంటూ బురద జల్లుతున్న ఎల్లో మీడియా అంటూ ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాపోయారు. పీపీపీ కాలేజీల నియంత్రణ సర్కారుదే, కొత్త మెడికల్ కాలేజీపై సీఎం స్పష్టీకరణ. అయితే 30% సేవలు మాత్రం ప్రభుత్వానికి సంబంధం ఉండదు, 70% మాత్రమే పేదలకి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సేవలు అందుతాయంటూ ప్రజాశక్తి వాటిలో వార్తలు ఇచ్చారు. రహదారులపై విపత్తులు పగంట. అంటే ఇప్పుడు ఈ స్టేట్లో ఏపీలో రోడ్లు పాడైపోతే విపత్తులు పగ, అదే జగన్ గారి టైంలో రోడ్లు పాడైతే విపత్తులతో సంబంధం లేదు. అంతేనా వెంకటరెడ్డి గారు? జగన్ గారు ఉన్నప్పుడు ఒక రూలు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక రూలు. ఇప్పుడు ఎవరన్నా వర్షాలు పడినప్పుడు రోడ్లు పాడవుతాయి, నిరంతరం వేసేటటువంటి ప్రక్రియ జరిగింది. అది అది జగన్ గారు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అది మనం ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. కానీ జగన్ గారు ఉన్నప్పుడే రోడ్లన్నీ పాడైనాయి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆయన ఏమన్నాడు, గత ఏడాది సంక్రాంతి కల్లా రోడ్లన్నీ పూర్తి చేస్తా అన్నాడు. రేపు 2 నెలలు వస్తే ఇంకో కొత్త సంక్రాంతి తుఫాన్ కింద తోసేస్తారు. ఇప్పుడు తుఫాన్ కింద పోయినంటారు. రోడ్లు అనేది ఎప్పుడు పాడవుతానే ఉంటే వేస్తారు, అది వాళ్ళు చెప్పాలి. కానీ అసలు ఆంధ్రప్రదేశ్లోనే రోడ్లు పాడైపోయినాయి ఎక్కడ లేదని, లేనట్లు ఈ రోడ్లు గుంతలు కూడా బొచ్చలేనటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి ఇష్టం ఉన్నట్టు విమర్శలు చేశారు కదా. ఇప్పుడు మరి ఆ గుంతలు వాళ్ళు ఎట్లా, రహదారులు విపత్తుల వల్ల పగంట. అంటే అప్పుడేమో జగన్ పగ, రైట్, ఇప్పుడే విపత్తులు పగ. రైట్. నిరాయుధుల్ని పట్టుకుని కాల్చి చంపారు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్. కార్మికుల హక్కులపై శరాఘాతం, అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్స్ అంటూ కథనాన్ని ఇచ్చారు ఈ ప్రజాశక్తిలో. అబద్ధాలు సరికాదన్నందుకు ఊస్టింగే బహుమానం. వైఎస్ వివేకా కేసులో తనపై నిందలేశారన్న సిఐ శంకరయ్య. తనకు ప్రమోషన్ రాకపోయినా వచ్చిందన్న ప్రచారంపై కలత. దుష్ప్రచారంతో పరువు నష్టం కలిగించారని ఆవేదన. మానసిక వేదనకు గురి చేశారని నోటీసులు. నాకే నోటీసులు ఇస్తావా అంటూ కళ్ళెర్ర చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఫలితంగా పగబట్టి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు. పోలీస్ స్టేషన్ ఆవరణలో డిఎన్ఆర్ బైటాయింపు. కైకలూరులో ఈ వైసీపీ నేత దూరం నాగేశ్వరరావు గారు నిరసన చెప్పారట. అంటే అక్కడ ఉన్న పరిస్థితి కోసం. రేపల్లిలో కేవలం స్కూటర్లు వేసుకుని వెళ్ళారటండి, ఏదో చిన్న ఎవరికో పదవి వచ్చిందని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టేశారండి. నిజంగానే అచ్చంగా ఇది రెడ్ బుక్ హారమా లేకపోతే అసలు ఏంటి ఈ లెక్కన? నిన్న హైదరాబాద్లో 1,000 మంది వెళ్ళారు, 1,000 మంది వెళ్ళారు, వెంకటరెడ్డి గారు కూడా వెళ్ళారు. మళ్ళీ వీళ్ళందరూ మీద కేసులు పెడతారా? ఏం ఏపీ ఇట్లా అయిపోయింది? ప్రభుత్వ హత్య అందుకు పెట్టారు సార్, ప్రభుత్వ హత్య సిఐ వాళ్ళు అన్ని పెట్టారు. సతీష్ కుమార్ ప్రభుత్వ హత్య అంటే ప్రభుత్వ హత్యనందుకు కేసు పెట్టారు. వాళ్ళేమో గొడ్డలతో నరికాడు, 4 వేట్లు పడ్డాయి, 10 వేట్లు పడ్డాయి అని వాళ్ళు చెబితే అదేం లేదు. అవును, డైరెక్ట్ గా అరెస్టే కదా. అవును, పొలిటికల్ విమర్శ అధికార ప్రతినిధి హోదాలో మీరు చేస్తారు. ఆయన 30,000 మంది చచ్చిపోయారు అని చెప్పారు కదా, మాట్లాడారు కదా. దాని మీద ఏముంటది, వైఫల్యం అనుకోవాలి మీ ప్రభుత్వం వైఫల్యం. మేము ఆ విధంగా పోలేదు, వాళ్ళు ఏంటంటే దాన్ని వెళ్తున్నారు. రైట్.